ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎంత త్వరగా రిలేషన్లోకి వెళ్తారో అంతే త్వరగా తప్పులు చేస్తారు, విడిపోతారు. అలా క్లారిటీ లేని ఏ లవర్స్కైనా క్లారిటీ ఇవ్వడానికే మా ఈ షార్ట్ ఫిలిం. పోస్ట్ పొద్దున్నే ఎవరే? నీకే పోస్ట్ వచ్చింది. నీ కాలేజ్ టైం అవుతుంది, ఫస్ట్ కాలేజ్కి వెళ్ళు. భయ్యా కొంచెం బటన్ పెడతారా? చేయలేదు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. బాస్, గెలుపు అనేది గెలిచాక రాదు, నీ కష్టమే నేను గెలిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, అడ్మిషన్స్కా? అవును. అడ్మిషన్స్ లేవంట, రేపు రమ్మన్నారు. ఇవాళ కాలేజ్ క్లోజ్ ఉంది. ఓ ఓకే. రాహుల్. స్వేచ్ఛ. ఏమైంది? స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు. నీకేం ప్రాబ్లం లేదు అంటే నా కార్లో డ్రాప్ చేస్తా. దొరికిపోయాం. మన బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. చూడరా 1 month లో ఇంత క్లోజ్ అయిపోయారు. ఏం లేదురా, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇందాకే కదరా ఫ్రెండ్స్ అన్నావు, మరి ఇదేంటి? ఎప్పటి నుండో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా. మనం రోజు ఈవినింగ్ కలిసి స్పాట్కి వచ్చేస్తావా? సరే. క్లైమేట్ చాలా బాగుంది కదా. ఆ బర్డ్స్ చూడు ఎంత అందంగా కిస్ చేసుకుంటున్నాయా. నీకు విషయం చెప్పాలి, ఇలారా. ప్రియా, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఎక్స్క్యూజ్ మీ, పేపర్లో యాడ్ చూసి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. ఆల్రెడీ వేరే వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, మీరు కూడా కావాలంటే డొనేట్ చేయవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మీ డీటెయిల్స్ ఇస్తారా? మీరిద్దరు ఇంతకుముందే ఫ్రెండ్సా? ఎందుకన్నా అలా అడిగావు? మీ ఇద్దరి నెంబర్ సేమ్గా ఉన్నాయి, అందుకే అడుగుతున్నా. ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటాం, గ్రేట్ ఆఫ్ యూ. బేసిక్గా అబ్బాయిలు ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుంది. ఎనీవేస్, అమ్మాయి కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చి, దట్స్ రియలీ కూల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఏంటి డల్గా ఉన్నావు? ఏముంది, మళ్ళీ రిజల్ట్ వచ్చింది, దొబ్బింది. అమ్మ నాన్న ఏమో చదువు చదువు అంటున్నారు, నాకేమో అస్సలు ఇంట్రెస్ట్ చూడు లేదు. రాహుల్, పెద్దవాళ్ళు ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారు. వాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదా. పెద్దవాళ్ళు ఎప్పుడు గొప్పగా ఆలోచించడం కాదు, గొప్ప వాళ్ళు ఎప్పుడు పెద్దగానే ఆలోచిస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో, అదే అర్థం కావట్లేదు. అయిపోయిందేదో అయిపోయింది, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఈసారైనా కష్టపడి చదువు, నువ్వు పాస్ అవుతావన్న కాన్ఫిడెన్స్ నాకుంది. పాస్ అవుతానంటావా? గెలుపు అనేది గెలిచాక రాదు, నువ్వు పడ్డ కష్టమే నిన్ను గెలిపిస్తుంది. కానీ డైలాగులు బాగానే నేర్చావు. టైం అవుతుంది, వెళ్దామా?
తీసుకెళ్ళరా నీకోసం. ఏమైందిరా? మామా నువ్వు పాస్ అయిపోయావు. నిజంగానా? నిజం రా. అరే మామ, అయితే నేను ఈ విషయం ప్రియాతో షేర్ చేసుకొని వచ్చేస్తా. అంతేరా అంతే, మాకంటే అమ్మాయిలు ఎక్కువైపోయారు. హాయ్. హాయ్ రా, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఏంటి స్పెషల్? మొత్తం స్పెషలే యాక్చువల్లీ. మొన్న ఎగ్జామ్స్ రాసా కదా, రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయా. కంగ్రాట్స్. మొత్తం నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, హైదరాబాద్ వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. నిన్ను వదిలి వెళ్ళిపోతా అన్నందుక డల్ అయిపోయావు. దగ్గర అవ్వాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడు దగ్గరే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ట్రస్ట్ మీ, ఐ విల్ లవ్ యూ ఫర్ ఎవర్. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా. సారీ స్వేచ్ఛ, నేను నీకు కరెక్ట్ కాదు. ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ పాస్ట్ లవ్. నీ పేరులో ఉన్న స్వేచ్ఛ నా ప్రేమలలో లేదు. ఐమ్ సారీ. ఏంటి అంత డల్గా ఉన్నావు? రాహుల్ నేను తనకి కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయాడు. రాహుల్ సంగతి అలా ఉంచు. అసలు ఈ ప్రణీత్ ఎవరు? నేను నీ డైరీ చదివాను. ఇంతసేపా? నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? చాలా లేట్ అయింది కదా, ఐఎమ్ సారీ. టీఎము అంటే ఐ లవ్ యూ అని స్పానిష్లో. ఐస్ క్రీమ్ తిందామా? సరే. నేను తీసుకొస్తా. స్వేచ్ఛ జాగ్రత్త. ఎప్పుడు సిగరెటేనా? 2 years నుంచి నా బర్త్డే స్పెషల్గా విష్ చేస్తున్నావు. ఈసారి కూడా నువ్వే విష్ చేయాలి. తప్పకుండా. సిగరెట్స్ మానేయచ్చు కదా? మానేసాగా ఇప్పుడే. అన్నయ్య నీకేదో ఫోన్ వచ్చింది. హలో. హలో. ఏంటి గుర్తొస్తున్నానా? అందుకే కదా ఫోన్ చేసింది. ఇంకేంటి సంగతులు? ఈరోజు వెజిటబుల్స్ కట్ చేస్తుంటే నా ఫింగర్ కట్ అయింది. అయ్యా అవునా? అంత కేర్లెస్గా ఎలా ఉన్నావు? ఏంటో అలా జరిగిపోయింది. సర్లే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ మామ, ఏంటి సంగతులు? నిన్నే కదరా స్వేచ్ఛతో మానేసన్నావు. స్వేచ్ఛ నాకు లేకుండా పోయింది సిగరెట్ తాగడానికి. ఏమైందిరా స్వేచ్ఛ ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోతుంది? అరే తని వాళ్ళ ఊరు వెళ్ళిపోతుందిరా. ఇదేంటి ఏదో వెజిటబుల్ కటర్లా ఉంది. స్వేచ్ఛ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందంటే, తనకు తన బర్త్డే స్పెషల్గా ఉండాలంటరా, అందుకే మానేస్తున్నా. ఇలా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏమంటావు? ఓకేరా, నువ్వు సూపర్. కొన్నిసార్లు లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి టైం పడుతుంది. నీతోనే ఉంటూ నువ్వే నా లైఫ్ అని తెలుసుకోలేకపోయా. ఐఎమ్ సారీ.
ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇక్కడే? వదిలేరా. ఇంకెన్నాళ్ళ అమ్మాయి కోసం వెయిట్ చేస్తావురా? ఈ అమ్మాయిలంతా ఇంతే. దేవదాస్ పార్వతి కోసం సీసాలు తాగాడు, కానీ పార్వతి ఒక్క పెగ్గన తాగిందా? ఈ అమ్మాయిలంతా కాల్ సెంటర్లు అంటోళ్ళరా. వద్దన్నప్పుడు కాల్ చేస్తారు, కావాలన్నప్పుడు కనెక్ట్ కారు. నువ్వెన్నైనా చెప్పరా, తను అలాంటిది కాదు, అంతే. అటు చూడరా. చాలా లేట్ అయింది కదా. అవును, చాలా చాలా లేట్ అయింది. ఇవాళ నీకు కూడా తెలియని విషయం ఏంటో తెలుసా? హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డే స్పెషల్గా అనిపించిందా? చాలా స్పెషల్ గా. అవును, నేను తిరిగి వస్తానని నీకు ముందే తెలుసా? తెలుసు, ఎందుకంటే పోస్ట్ మ్యాన్ లో ఆ లెటర్ తెచ్చింది నేనేగా. ఒకవేళ ఆ లెటర్ నేనే తీసుకుని ఉంటే? నువ్వు అంత పొద్దున్నే ఎప్పుడు లేచావని. టీ ఎకో ది మెనోస్ అంటే ఐ మిస్డ్ యూ అని స్పానిష్ లో. సిగరెట్ తాగడానికి ఇప్పుడే ఎట్లా వచ్చింది?